హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్ వీరనారి సోఫియా ఖురేషీ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పురుషులతో సమానంగా రణరంగంలో అడుగుపెట్టి జాతీయ గౌరవాన్ని నిలబెట్టిన ఓ మహిళా అధికారి కథ ఇది. ఆమె గురించి తెలుసుకుందాం మనం. ఇది ఆపరేషన్ సింధూర్ భారత ఆర్మీలో తొలి మహిళా కమాండర్గా చరిత్ర సృష్టించిన వీరనారి సోఫియా ఖురేషీ గారి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. కర్నల్ సోఫియా ఖురేషీ ఇండియన్ ఆర్మీ ఆమె సర్వీస్ మాత్రమే కాదు, ఆమె శక్తి, ధైర్యం, దేశభక్తి నిలువెత్తు నిదర్శనం. ఆమె భారతదేశము మొదటి మహిళా ఆఫీసర్గా యునైటెడ్ నేషన్స్ మిషన్ కోసం టాస్క్ ఫోర్స్ను లీడ్ చేసింది. ఇది ఒక గొప్ప ఘనత. (2016) ఇండియన్ ఆర్మీ ద్వారా యుఎన్ మిషన్కి పంపిన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక ప్రత్యేక బెటాలియన్కి కల్నల్ సోఫియా నాయకత్వం వహించారు. ఇది భారత సైనిక చరిత్రలో మొట్టమొదటిసారి మహిళా అధికారిని బెటాలియన్ కమాండర్గా నియమించిన ఘట్టం అన్నమాట. అలాగే ఆపరేషన్ సింధూర్లో ఆమె చాకచక్యంగా 500 మంది పైగా సైనికులను లీడ్ చేసి శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆమె విపత్తుకర పరిస్థితుల్లో కూడా ఆమె ఎప్పుడు తన జవాన్ల ముందు ఆమె నిలిచారు. ఆమె కమాండ్లో ఉన్నవారందరినీ గౌరవంతో చూశారు. ప్రతి ఆఫీసరు, జవాను ఆమెను మేడం, సార్ అనే సంతృప్తిగా పిలిచేవారు. కల్నల్ సోఫియా ఖురేషీ గారు మహిళకే కాకుండా భారతదేశ యువతకు ఒక మార్గదర్శిని. దేశానికి సేవ చేయాలనుకునే ప్రతి యువతకి ఆమె జీవితం ఒక చక్కటి ఉదాహరణ. మనం చివరిగా ఆమె గురించి మహిళలు వీరులు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ కావడానికి ముందు కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం అనేది మనుషులు అనేది ఉంటే వారు ఏదైనా సాధించడానికి జీవితంలో అవకాశం ఉంటుంది. ఒక మహిళ అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, విద్యార్థులు అవనివ్వండి, ఆత్మవిశ్వాసం అనేది ముందు మనిషి మీద మనిషి నమ్మకం ఉండాలి. తన మీద తన నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఆమె పాకిస్తాన్ వారితో యుద్ధంలో పాల్గొని ఆమె మన దేశానికి రక్షణగా నిలిచారు అంటే ఒక మహిళగా ఆమె గురించి మనం అందరం చేతులెత్తి నమస్కరించాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. జై హింద్.